నమస్తే. ఏపీ టీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూటమి నేతలకు ఒక సింహ స్వప్నంలాగా మారాడేమో అని చెప్పి అనిపిస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కూటమికి ఒక ఫోబియాగా మారాడేమో అని చెప్పి అనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే కూటమి నేతలు అనుసరిస్తున్న విధానాలు, అలాగే కూటమికి అనుకూలంగా ఉండే మీడియా చేస్తున్న ప్రచారం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి, అతని వలన ఈ కూటమికి ఇబ్బంది ఉంటుంది అని వాళ్ళు చెప్పకనే చెబుతున్నారు అనేక సంఘటనల్లో. తాజాగా డిసెంబర్ 4వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2.5 గంటల పైగా ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడా బోర్ కలిగించకుండా ఎవరికి అనేక అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఆధారాలతో సహా అందించారు. అయితే ఈ ప్రెస్ మీట్ని కౌంటర్ సమర్థవంతంగా చేయటానికి ఏ ఒక్క కూటమి నాయకుడు ప్రయత్నించలేదు. ఈ మీడియా అయితే కోడిగుడ్ల మీద ఏదో ఈకలు పీకుతారంటారు కదా, అటువంటి పీకే ప్రయత్నం చేశారు తప్ప సబ్స్టాన్షివ్గా జగన్మోహన్ రెడ్డి చెప్పింది తప్పు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పలేకపోయారు. ఇది ఒక అంశం. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా భారతదేశంలో ప్రాంతీయ పార్టీల్లో అత్యంత జనాదరణ గల నాయకుడిగా నిలబడ్డాన్ అనేది ఈ కూటమి నేతలకు ఒక రకంగా మింగుడు పడని అంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది జనం వస్తున్నారు. చిన్న చిన్న ఫంక్షన్లకు వెళ్ళినా వేలాది మంది జనం వస్తున్నారు. ఈ రోజున డిసెంబర్ 5వ తేదీన జగన్మోహన్ రెడ్డి గన్నవరం నుంచి బెంగళూరు వెళ్ళటానికి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వస్తే అక్కడ కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడి జగనన్న జగనన్న అని చెప్పి ఆయన గట్టిగా పిలవటం, ఆయన దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇటువంటి సంఘటనలు అనేకానేకం ఉన్నాయి. ఈ ప్రజాదరణ అనేది కూటమి నాయకులకు ఏమాత్రం మింగుడు పట్టడం లేదు. దీన్ని మనం ఎలా తగ్గించాలని చెప్పి వాళ్ళు రకం చెప్పాలంటే మేధోమదనం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ మనం ఎట్లా తగ్గించాలి అని చెప్పి ఆ మేధోమదనంలో భాగంగా తప్పుడు ప్రచారం చేయటం, వారికి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా దీని ద్వారా, ముఖ్యంగా ఐటీడీపీ ద్వారా తప్పుడు ప్రచారాన్ని నిరంతరం 24 గంటలు 24/7 లాగా తప్పుడు ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీళ్ళు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా జగన్ ఇమేజ్ టానిష్ కావటం లేదు. క్రమంగా ఆయన ఇమేజ్ పెరుగుతూ జనాదరణ పెరుగుతుండటం వీళ్ల కలవరానికి ప్రధానమైన కారణం అవుతోంది. జగన్మోహన్ రెడ్డి ఏదన్నా ఒక మాట అంటే ఇమీడియట్గా ఆయనకు వ్యతిరేకంగా వందలాది పోస్టులు పెడుతున్నారు. కానీ ఒక వర్గం ప్రజలు, అంటే ముఖ్యంగా ఈ పేద వర్గం, అలాగే దిగువ మధ్య తరగతి వర్గం ప్రజలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మంచి అభిప్రాయంతో ఉన్నారు. అక్కడ మొన్న 2024 ఎన్నికల్లో వైసీపీకి దాదాపు ఒంటరిగా పోటీ చేస్తే 40% ఓట్లు వచ్చినాయి అంటే అది ఈ వర్గం వాళ్ళు ఎక్కువగా వేసిన ఓట్లే. అయితే ఈ ఐటీడీపీ కావచ్చు, కూటమి ప్రచారం కావచ్చు, దీని ప్రభావానికి గురవుతుంది ఎవరంటే ఎగువ మధ్య తరగతి ధనిక వర్గాలు. ఈ ధనిక వర్గాలు, ఈ ఎగువ మధ్య తరగతి ప్రజలు మాత్రం ఈ ఐటీడీపీ ప్రచారానికి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు. అది ఇప్పటికీ కూడా దాన్ని నమ్ముతున్నారు. అంటే గతంలో మనకి ఒక మాట ఉండేది, చదువుకున్న వాడి కంటే డాష్ మేలని చెప్పి. ఈ రోజున కాస్త కూస్తో చదువుకున్న ఈ మేధావి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వలన ఆంధ్రప్రదేశ్కు నష్టం కలుగుతుందేమో అని చెప్పే భావన కలుగుతోంది. వీళ్ళు ఈ తప్పుడు ప్రచారానికి వాళ్ళు లోనయ్యి ఇతరులను కూడా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ పేద వర్గాలు మాత్రం ఏ ప్రభుత్వం అయితే మాకు మేలు చేస్తుందో ఆ ప్రభుత్వం మాకు కావాలని చెప్పి వాళ్ళు ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. ఇక్కడ మాత్రం
ఈ మిగతా ఇది పేద వర్గాలు కాకుండా మిగతా వర్గాలు మాత్రం ఈ పెట్టుబడులు, అలాగే విశాఖపట్నం సమిట్లు, లేకపోతే పేపర్లో వచ్చే ఆ, ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది, సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఇటువంటివన్నీ నమ్మి రాష్ట్రానికి ఒక రకంగా చెప్పాలంటే కీడు చేస్తున్నారేమో అని చెప్పే ఒక భావన కలిగించే విధంగా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. అయితే వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగానే ఈ కూటమి నేతల్లో కూడా తీవ్రమైన ఆందోళన ఉంది. మళ్ళీ జగన్ వచ్చేస్తాడేమో అన్న భావన వాళ్ళలో ఉంది. జగన్ వస్తే మన పరిస్థితి ఏమిటన్న భావన ఉంది. అందుకనే నిన్న ఈ ప్రెస్ మీట్ జరిగితే వాళ్ళు దాన్ని సమర్థవంతంగా కౌంటర్ చేయలేక ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేశారు తప్ప ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో దాన్ని కౌంటర్ చేయలేకపోయారు. రెండోది, ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే అది ఒక సునామీలాగా వీళ్ళని ముంచేస్తుంది, కూటమి నేతల్ని. వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక విషయం మీద మాట్లాడలేదు. ప్రతి ప్రెస్ మీట్లో కూడా అనేక విషయాల గురించి ఆయన మాట్లాడుతూ ప్రజల్ని ఆలోచన చేసే విధంగా చేస్తున్నారు ఆయన. అది కూడా వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఆగవయ్యా, నువ్వు ఆగు, ఫస్ట్ నేను చెప్పేది విను అని చెప్పి ఆయన చెప్పింది, ఆయన తన అభిప్రాయాన్ని జనం మీదకి రుద్దాలనుకుంటున్నారు. అలాగే చేసినా చేయకపోయినా కానీ నేను అది ఇచ్చేసాను, సూపర్ 6 ఇస్తానని చెప్పి ప్రచారం చేసుకోవడం, కాదు రైతులకి ఏదో మేలు చేశానని చెప్పి చెప్పుకోవటం, అది ఉచిత బస్సు అందరికి ఇస్తానని చెప్పి చెప్పుకోవటం, ఇలాగా ఆయన చేయకపోయినా చేశానని చెప్పి చెప్పుకోవడానికి ఎదుటి పక్షం గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మీరు చేసింది ఇది, మీరు చేయాల్సింది అని చెప్పి చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మనం అనుకున్న ఈ ఆలోచన పరులు అయితే ఎవరైతే ఉన్నారో, అంటే ఎగువ మధ్యతరగతి ఈ సంపన్న వర్గాలకు సంబంధించి వాళ్ళు ఈ రాష్ట్రం గురించి కాస్త హేతుబద్ధంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని ఈ పాలకులు భ్రష్టు పట్టిస్తున్నారన్న ఒక భావన కలిగించే విధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పయనిస్తోంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఒక రకంగా అస్తవ్యస్తంగా తయారయ్యింది. ఒక చిన్న ప్రశ్న, ఈ ప్రభుత్వం ఈ 18 నెలల్లో దాదాపు 2,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిందని చెప్తున్నారు. ఇది మనకున్న ఓన్ రిసోర్స్, అట్లా కేంద్రం చేస్తున్న సహాయానికి తోడుగా అదనంగా 2,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారంట. అయితే ఈ చేసిన అప్పంతా కూడా ఎక్కడికి పోతోంది, ఏమైపోతుంది? సరే, దీంట్లో ఏం చెప్తారంటే దాదాపు ఈ అప్పులో ఒక 40,000 కోట్ల రూపాయలు అమరావతికి చేశారని చెప్పి, మరి మిగతా ఈ 2,20,000 కోట్ల రూపాయలు ఏమైపోయింది? ఎవరి దగ్గరికి వెళ్తుంది? అది సొసైటీలోకి వస్తుందా, ప్రజల్లోకి వస్తుందా? ఇక్కడ ఈ ప్రశ్నకు సంబంధించి ఈ మేధావర్గాలు, మేమైతే మేధావులు, మాకు స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ అనేది సిబిఎన్ చేతిలో ఉంటే చాలా బాగుంటుంది అని భావించే ఈ వర్గాలు ఈ విధంగా ఆలోచించండి. ఈ 2,20,000 కోట్ల రూపాయలు ఈ 18 నెలల్లో ఏపీలోకి వస్తే ఆ డబ్బులు ఏమైపోయాయి? ఒక్కసారి ప్రభుత్వాన్ని లెక్క చెప్పండి. ఈ తీసుకున్న అప్పులు మేము ఈ ఈ 100 కోట్లు దీనికి, ఈ 200 కోట్లు దీనికి, ఈ 1000 కోట్లు దీనికి ఖర్చు పెట్టామని చెప్పి ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. చెయ్యరు. కానీ ఆ డబ్బు అంతా ఏమైపోతుంది? నిజానికి ఆ డబ్బు ప్రజల్లోకి వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒక చెప్పాలంటే ఒక ఎకానమీకి ఒక కొత్త ఊతం వచ్చేది. కానీ ఆ ఊతం కనిపించడం లేదు. ఎట్లాగంటే నేను చెప్పేది, ఇంత అమౌంట్ దాదాపు 2,20,000 కోట్ల రూపాయలు, ఇది అమరావతి డబ్బులు మినహాయించగా ఇది సొసైటీలోకి వచ్చుంటే ఈ ప్రజల యొక్క ఆదాయాలు పెరిగాయి. ప్రజలు అంటే ఉద్యోగస్తులు ఉంటారు, పేదవారు ఉంటారు, మధ్యతరగతి వారు ఉంటారు, అంతా ఉంటారు. వీళ్ళ ఆదాయాలు పెరుగుతాయి. ఎట్లా పెరుగుతాయండి? ఈ డబ్బులు మార్కెట్లోకి వస్తే ఇది వీళ్ళు ఆ డబ్బులతో మార్కెట్లో లావాదేవీలు చేస్తారు, వస్తువులు కొనుక్కుంటారు, సేవలు కొనుక్కుంటారు, లేదా వినోద పర్యటనలు చేస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఫలితంగా ఏమిటంటే ఒక ఎకనమిక్ యాక్టివిటీ అనేది చురుకుగా మారుతుంది. కొత్తగా వస్తువులు తయారు చేయాలి, కొత్తగా ఈ ముడిసరులకు డిమాండ్ ఏర్పడుతుంది, కొత్తగా ఉపాధి లభిస్తుంది, కొత్తగా పన్నులు వస్తాయి, అంటే అదనంగా పన్నులు వస్తాయి. ఈ పన్నులు పెరుగుతున్నాయి అంటే మీకు ఒక ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక లక్షణం ఏంటంటే, మీకు పన్నుల రాబడి బాగా ఉందంటే ఆర్థిక వ్యవస్థ బాగానే ఉన్నట్టుగా భావించాలి. అంటే అధిక పన్నులు వేస్తే కాదండి. ఇప్పుడున్న ఈ స్లాబ్ రేట్లలో పన్నులు రాబడి బాగా ఉంది అంటే ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పి భావించాలి. కానీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి దాదాపు 2,20,000 కోట్ల రూపాయలు సొసైటీలోకి వచ్చినప్పటికీ, రాష్ట్ర ఎకానమీలోకి వచ్చినప్పటికీ కూడా
ఆంధ్రప్రదేశ్లో పన్నుల రాబడి పెరగటం లేదు. గత 18 నెలల్లో ఏదో 2-3 నెలలు తప్ప మిగతా అన్ని నెలల్లో జిఎస్టీ గ్రోత్ అనేది మైనస్లో ఉంది. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? మరి ఎందుకు ఈ అమౌంట్ అంతా ఎక్కడ పోతుంది? సాధారణంగా మీకు ఆర్బీఐ ఒక అంచనా ఏంటంటే, ఆర్బీఐ అంచనా ₹1 ఒక బ్యాంకు నుంచి విడుదలైతే ఆ రూపాయి సంవత్సర కాలంలో దాదాపు 20 సార్లు లావాదేవీలకు వీలు కల్పిస్తుంది. అంటే నేను ₹1తో నేను తీసుకుంటే బ్యాంకు నుంచి నేను ఏది కొంటాను, ఈ కొన్నది ఆ రూపాయితో వేరే వాళ్ళు ఇంకోటి కొంటారు, వేరే వాళ్ళు ఇంకోటి కొంటారు. ఇలా ప్రతిసారి లావాదేవీ జరిగినప్పుడల్లా కూడా కేంద్రానికి రాష్ట్రానికి పన్నులు వస్తాయి. ప్రతిసారి ఇట్లా లావాదేవీ జరిగినప్పుడల్లా కూడా వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది, సేవలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ పెరిగితే మీకు ఈ ముడి సరుకులకు అవకాశం ఏర్పడుతుంది, అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగి ఎకానమీ అనేది ఒక వైబ్రెంట్ ఎకానమీగా మారుతుంది. కానీ ఆ పరిస్థితి కనిపించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలోకి వచ్చేటప్పటికి ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన 5 ఏళ్లలో దాదాపు 2,75,000 దాదాపు 3 లక్షల కోట్లకు పైగానే ఆయన నిధులు నేరుగా జనానికి ఇచ్చారు. ఫలితంగా జరిగిన పరిణామం ఏంటంటే ప్రజల చేతుల్లోకి డబ్బులు నేరుగా వచ్చి పడ్డాయి. వాళ్ళు కొనుక్కున్నారు, తమకు ఇష్టమైన వస్తువులు కొనుక్కున్నారు, తమకు ఇష్టమైన సేవలు పొందారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో పన్నుల రాబడి పెరిగింది, ఎకానమీకి ఒక చైతన్యం వచ్చింది. ఫలితంగా జిఎస్డిపి గ్రోత్ రేటు బాగా ఉంది, అబౌట్ 10 తప్ప ఎప్పుడు తగ్గలేదు. ఈ వ్యవసాయ ఉత్పత్తులకు కూడా గిరాకీ బాగానే వచ్చింది. అంటే డబ్బులు నేరుగా జనంలోకి వస్తే ఇది ఏమవుతుందంటే ఎకానమీకి ఉపయోగపడుతుంది. కానీ ఈ డబ్బులు ఏదో కొంతమంది పెట్టుబడిదారుల చేతిలోకి, కొంతమంది పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళితే ఏమవుతుంది? ఆ డబ్బు వారి దగ్గర పేరుకుపోతుంది, నల్లధనంగా మారుతుంది, అది విదేశాలకు వెళుతుంది. ఆ డబ్బులు ప్రయోజనం ఇక్కడ ఉండటం లేదు. కాబట్టి ఏమవుతుందంటే అసలు ఈ డబ్బు యొక్క ప్రయోజనం అనేది అక్కడ పూర్తిగా లేకుండా పోతుంది. కాబట్టి ఈ 2,20,000 కోట్ల రూపాయలు ఏం చేశారో ఈ ప్రభుత్వం ఒకసారి లెక్క చెబితే బాగుంటుంది. ఈ ప్రభుత్వం ఇప్పటికీ కూడా తన వైఖరిని మార్చుకోలేదు. ఇప్పటికీ కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలే చేస్తుంది. వాళ్ళు చేస్తున్న ప్రచారంలో భాగంగా ఏంటంటే ఈ రాష్ట్రం అద్భుతంగా సాగిపోతుంది, పెట్టుబడులు వెలువలో వచ్చేస్తానని చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా నిరుద్యోగ శాతం ఎక్కువగానే ఉంది, గ్రోత్ అనేది తగ్గింది, జిఎస్డిపి గ్రోత్ కూడా మందకొడిగానే ఉంది. దీనికి ఉదాహరణ మనం ఈ మధ్యన తాజాగా వచ్చిన గణాంకాల ప్రకారం 2025లో వచ్చిన గణాంకాల ప్రకారం ఈ భారతదేశంలో మంత్లీ శాలరీస్ అంటే నెలవారీ వేతనాల సగటున నెలకు 28,000 రూపాయలు ఉంది సగటు మంత్లీ శాలరీ. అయితే ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 26,000 రూపాయలు మాత్రమే. అంటే జాతీయ సగటు కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో వేతనాల సగటు తక్కువగా ఉంది. సరే, మనం కంపేర్ చేసుకుంటే ఇదే మీకు తమిళనాడుకు వచ్చేటప్పటికి 29,000 రూపాయలు, కర్ణాటక వచ్చేటప్పటికి 33,000 రూపాయలు, తెలంగాణకు వచ్చేటప్పటికి 31,000 రూపాయలు, మహారాష్ట్రకు వచ్చేటప్పటికి 32,000 రూపాయలు. ఇలాగా అనేక రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా మిగతా రాష్ట్రాల్లో సగటు వేతనం ఎక్కువగా ఉంది. ఎందుకు మనం ఇంత డబ్బు మనం మార్కెట్లోకి ఇచ్చినప్పటికీ కూడా, ఇది ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినప్పటికీ ఎకానమీ అద్భుతంగా ఉందని చెప్పినప్పుడు జనాలకు సంబంధించి వాళ్ళ శాలరీస్ ఎందుకు పెరగటం లేదు? మరొక గణాంకం ఏంటంటే స్టేట్ వైజ్గా, రాష్ట్రాల వారీగా యువజనుల్లో నిరుద్యోగ శాతం, మీ ఆర్థిక వ్యవస్థ బాగా ఉంటే యువజనుల్లో నిరుద్యోగం అనేది తక్కువగా ఉంటుంది. ఇది మనకు వచ్చేటప్పటికి ఈ యువజనుల్లో నిరుద్యోగ శాతం ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 17.5% ఉంది. అదే మీకు తమిళనాడుకు వచ్చేటప్పటికి 15.3%, కర్ణాటక వచ్చేటప్పుడు 10.3%, తెలంగాణకు వచ్చేటప్పుడు 16%, ఛత్తీస్గఢ్కి వచ్చేటప్పటికి 6.3%, ఒడిశాకు వచ్చేటప్పటికి 11.1%, వెస్ట్ బెంగాల్కి వచ్చేటప్పటికి 9%, బీహార్కి వచ్చేటప్పటికి 9.9%. అంటే బీహార్ కన్నా కూడా, అంటే బీహార్లోని యువత కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ యువతలో నిరుద్యోగ శాతం ఎక్కువగా ఉంది. ఎంత ఉందంటే దాదాపు 17.5% ఉంది. అంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? మేము అది చేసాం, ఇది చేసాం, అనేక పరిశ్రమలకు వచ్చినాయి,
లక్షలాది మందికి ఉపాధి కల్పించామని చెప్పి అంటున్నారే. ఇది ఎంత చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర గణాంకాలు వాస్తవాలు చెప్తున్నాయి. ఏపీలో యువకుల్లో నిరుద్యోగ శాతం ఎక్కువగా ఉందని చెప్పి. ఇలాగేంటంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నంలో ఒకవైపు తలమునకలవుతూ, మరోవైపు జగన్ ఫ్యాక్టర్ని మనం ఎట్లా అధిగమించాలి అనే ఒక భయాందోళనతో కాలం గడుపుతోంది. అంటే ఇందాక మీరు చెప్పినట్టు జగన్ సింహస్వప్నంలాగా మారాడు. జగన్ ఫోబియా అనేది కూటమిని వెంటాడుతోంది. దీని నుంచి కూటమి తప్పించుకోవాలి అంటే వాళ్ళు నిజాయితీగా ఈ రాష్ట్రానికి మేలు చేసే ప్రయత్నం చేయాలి. అబద్ధాలు, తప్పుడు ప్రచారాలతో సాధించాలనుకుంటే జగన్ మరింత బలంగా తయారవుతాడని చెప్పి ఈ కూటమి నేతలు గమనిస్తే మంచిది.